చీర సారా పట్టుకొని ఎంగేజ్మెంట్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయ్యాము. పెళ్లికూతురు అండ్ పెళ్లికొడుకు పక్క స్ట్రీట్సే అనమాట. యాక్చువల్గా మేము నడుచుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ స్టార్ట్ అయ్యేటప్పుడే సన్నగా చినుకులు పడ్డాయి. సో అందుకే ఆటో మాట్లాడారు, ఆటోలో వెళ్ళిపోదామని. మోస్ట్ టఫెస్ట్ పార్ట్ ఏంటంటే, నేను ఈ శారీని మంచిగా డ్రేప్ చేసుకున్నాను. ఆటోలో కూర్చొని దిగాను కదా ఇంటి దగ్గర, సో మొత్తం డ్రేపింగ్ అంతా పాడైపోయింది. శారీ డ్రేపింగ్ ఒక్కటే కాదండి బాబోయ్, స్వీట్స్ కూడా నలిగిపోయాయి అనమాట. 5 minutes కదా, ఎలాగోలా వెళ్ళిపోవచ్చులే అని చెప్పి ఎంగేజ్మెంట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోయాము అందరం. ఇట్లాంటి అకేషన్స్ జరుగుతున్నప్పుడు మన మ్యారేజ్ డేస్, మనకి ఎంగేజ్మెంట్ అయిన డేస్ గుర్తొస్తాయి. మీరు కూడా అలానేనా? నాకైతే ప్రతి ఒక్క టైంలో గుర్తొస్తాయి అనమాట. సో వీడియోలో చూస్తున్నారు కదా, వీళ్ళే బ్రైడ్ అండ్ గ్రూమ్. సో దిష్టి మాత్రం అస్సలకి పెట్టకండి ప్లీజ్. అంటే వరుసకి ఏమవుతారో తెలుసు కదా, మామ మేనకోడలు ఆర్ మరదలు అట్లా అవుతారు. ఫస్ట్ దేవుని బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడూ ఉండాలి కదా. సో దేవుడికి దండం పెట్టుకొని అయితే పైన చేస్తున్నారు ఎంగేజ్మెంట్. టు బి కంటిన్యూడ్ ఇన్ నెక్స్ట్ మినీ వ్లాగ్.